ఇప్పుడు నా మెయిన్ క్వశ్చన్ అదే. ఇప్పుడు ఈవిడ ఎంత ఆరాధించినా అవతల పక్కన ఆ వ్యక్తికి కూడా ఆ అర్హత ఉందా అన్నది కూడా తను ఎందుకు అవన్నీ ఆలోచించలేకపోయింది? ఆలోచించే సమయము కాదు, సందర్భము కాదు, హ్మ్. హార్మోన్స్ ప్రభావం అని చెప్పాను కదా నేను. హ్మ్. ప్రకృతి సిద్ధమైన, సహజ సిద్ధమైన హ్మ్. ఆ కోరికలు అవి, ఆ ప్రేమ అవన్నీ ఉంటాయి కదా. హ్మ్. అందువల్ల ఆమె హ్మ్. అతన్ని తప్ప వేరే వారి జీవితంలో ఊహించుకోలేకపోయింది. సరే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు అయితేంది, ఏమైతుంది అది హ్మ్. అయితేంది. అతను కూడా కేర్ తీసుకుంటా ఉన్నాడు, అప్పుడప్పుడు వచ్చి కలిసిపోతా ఉన్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టారంటే ఊరికే ఉంటారుగా. అతనేం చీట్ చేయలేదు. చీట్ చేయలేదంటే అతనికి ఈమె కాకుండా చాలా మంది అవును. అతని దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసి వాళ్ళకే వాళ్ళు అర్పించుకొని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. ఈయన ఎవరిని బలవంతం చేయలేదు, లేకపోతే పెళ్లి చేయలేదు. పెళ్లి చేస్తే కేసులు అవుతాయి కదా. మన భారతీయ సాంప్రదాయం ప్రకారం హ్మ్. బహుభార్యలు ఉండకూడదు, ఏకపతివ్రతులుగా ఉండాలి, ఒకే భార్య ఉండాలి హ్మ్. అనేది దాటిని అనుకోవాలంటే. ఆ విషయంలో అతన్ని తప్పుపట్టచ్చు. భారతదేశం ఏంది, మన సంప్రదాయాలు ఏంది, నువ్వు నలుగురైదు పెళ్లిళ్ళు అట్లా చేసుకుంటావు హ్మ్. అనేది మాత్రం క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఇతను చీట్ చేశాడు ఆడవాళ్ళని అనేది మాత్రం ఎక్కడా లేదు.